వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. అసలే హాట్గా ఉండే విజయవాడలో ఉద్యమాల సెగ మరింత అగ్గిరాజేస్తోంది. లులుకి భూ కేటాయింపులు, విద్యుత్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల బిగింపు తదితర అంశాలపై మనతో మాట్లాడటానికి సిపిఎం నాయకులు బాబురావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ప్రభుత్వం వచ్చి ఏడాది అవగానే ఆందోళనలు, రౌండ్ టేబుల్ సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. ఎలా ఉంది ఏడాది పాలన తెలుగుదేశం ప్రభుత్వాన్ని? ఏడాది పాలన ప్రజలకేనో చాలా ఆశలు ఎక్కువ, ఆశ పెట్టారు, హామీలు ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు నిరాశపరిచారు, ఆశ నీరుగారుస్తున్నారు. సూపర్ 6 అని ఊదరగొట్టారు. ఇప్పుడు సూపర్ 6 అమలు జరగాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి, నిధులు ఎక్కడ తేవాలని జనాన్ని అడుగుతున్నారు. మరి ముందు ఆలోచించుకోలేదా? ఇచ్చింది మీరు, ఎలా అమలు చేయాలో ఆలోచించుకోవాల్సింది మీరు. ప్రజల్ని ఇవాళ మీరు ఏదో ఇబ్బందికరంగా ప్రశ్నలు పెట్టి మేము ఇబ్బందుల్లో ఉన్నామని చెప్తే జనం ఇప్పటిదాకా వేచి చూస్తున్నారు. ఇది ఇప్పుడు కాకపోతే అప్పుడు కాదు ఇప్పుడు అమలు జరుగుతుందని. ఆ రోజుకి ఆ నిరాశ ఇంకా పెరుగుతూ ఉంది. మరి దాన్ని సరిదిద్దుతారో, ఇదే పద్ధతిలో ఈ నిరాశ ఆగ్రహంగా మార్చే పరిస్థితి తీసుకొస్తారో, మరి కూటమిలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దోళ్ళు మరి వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుందో ఇప్పటికైనా మార్చుకుంటే వాళ్ళకి మంచిది, రాష్ట్రానికి మంచిది. ఇప్పుడు కరెంట్ ఇష్యూస్, లులుకి భూ కేటాయింపులకు సంబంధించి అటు వైజాగ్లోను ఇటు విజయవాడలోను ఆర్టీసీ స్థలం ఇక్కడ విజయవాడలో ఈ కేటాయింపులు జరిగాయి కదా, ఇదంతా నిబంధనల ప్రకారం జరగలేదంటారా? అసలు నిబంధన ఎక్కడండి? లులు గారు వచ్చి ఆయన కంపెనీ యజమాని విజయవాడలో మాట్లాడారు ముఖ్యమంత్రి గారితో. 3 రోజుల్లో జీవో వచ్చేసింది. ఆగమేఘాల మీద పేదవాడికి సెంటు స్థలం కావాలని దరఖాస్తులు పెడితే 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాగితాలు తిరుగుతూ ఉంటాయి. వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని నిమిషాల్లో జీవోలు వచ్చేసినాయి. ఏ నిబంధన అమలు చెప్పారు? అసలు భూములు ఈ కంపెనీలకు ఇవ్వచ్చా? ఇస్తే లాభం ఏంటి? ఏమైనా ఒక నివేదిక రూపొందించారా? సోషల్ ఇంపాక్ట్ ఏమిటి, లేదు ఇతర రకాల ఎంప్లాయ్మెంట్ ఇంపాక్ట్ ఏమిటి? ఏ ప్రాజెక్టుకైనా సరే ఖచ్చితంగా మరి ఒక నివేదిక తయారు చేయాలి. ఆ నివేదిక ఏమిటి? బయట పెట్టారా? అలాగే అసలు ఈ భూముల్ని విజయవాడలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలం ఒక రైల్వేస్ కాలువ ఒడ్డునుంది. అసలు కాలువ ఒడ్డు మీద పేదవాళ్ళు ఇల్లు ఉండటానికి వీలు లేదని మొత్తం అన్నీ తొలగించారు. దాంట్లో 4 అంతస్తులు కాంప్లెక్స్ సూపర్ మాల్ పెడదామంటున్నారు. మరి ఏ నిబంధన ఉంది? అలాగే ఆర్టీసీ స్థలం లులుకి ఇవ్వాలంట, ఆర్టీసీ వాళ్ళకి వేరే చోట స్థలం చూస్తారు. ఇదేం విచిత్రం. అలాగే గన్నవరం దగ్గర నుండి కొత్త బస్ స్టాండ్ వరకు మెట్రో రైలు వేస్తారు. మెట్రో రైలు కోసం ఈ బందర్ రోడ్డు, ఏలూరు రోడ్లో ఉన్నటువంటి ప్రైవేట్ వాళ్ళ యొక్క ల్యాండ్స్ తీసుకుంటున్నారు. మెట్రో రైలు కోసం ప్రైవేట్ వాళ్ళ ల్యాండ్ తీసుకోవటం ఏంటి? లులు కోసం ఆర్టీసీ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వడం ఏంటి? ఇది ఎంత విచిత్రంగా కనపడతా ఉంది. వీళ్ళు చెప్పే వాదనలు ఎక్కడా వసలేదు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమే, సమస్యే లేదు. అంటే ఇప్పుడు భూమి ధర చాలా ఎక్కువగా ఉంది, లులు మాల్ పెట్టుబడి ఏమో తక్కువగా ఉంది, ఉపాధి అవకాశాలు కూడా చాలా నామమాత్రంగానే ఉన్నాయి. దానికి అంత విలువైన భూమి ఇవ్వాలా అనేది ప్రశ్న. ఖచ్చితంగా ఇవ్వకూడదు. మీరు ఇంత ఆగమేఘాల మీద ఎటువంటిది ఆలోచించకుండా ఇచ్చారు. ఉపాధి లభిస్తుందన్నారు. ఉపాధి లభించడం కాదు, 156 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు, 500 కోట్ల రూపాయలు విలువైన భూమి ఇక్కడ ఇస్తారు. విశాఖపట్నంలో 2000 కోట్ల రూపాయలు విలువైన భూమి ఇస్తున్నారు. ఏం ఉపాధి దొరుకుతుంది? వీళ్ళు 10 మందికి ఉద్యోగం ఇస్తే 100 మందికి ఉపాధి పోతుంది. ఇప్పటికే చాలా కంపెనీలు వచ్చినాయి. డిమార్ట్ వచ్చింది అనుకోండి, ఒక చోట 100 షాపులు ఎగిరిపోతుంది. ఇంకొక వాల్మార్ట్ వచ్చిందో చుట్టుపక్కల ఇంకో 50 షాపులు ఎగిరిపోతాయి, కిరాణా షాప్. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమైపోయారు? మన కళ్ళ ముందు కనపడతా ఉంది కదా. వీళ్ళు వచ్చి ఇంకా విజయవాడ అంతటినీ మోతాడు. విజయవాడలో ఏమీ పరిశ్రమలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ఉన్నదేదైనా ఉంటే వ్యాపారం మీద, ఆటో నగరు, మోటార్ రంగం, వీటి మీద ఆధారపడేవాళ్ళు. మీరు
ఇప్పుడు ఆల్రెడీ బతుకుతున్న వాళ్ళను కూడా దెబ్బతీస్తే ఇంకెక్కడ? అలాగే ఒకటే ప్రశ్న, ఎక్కడైనా లూలు ఇంటర్నేషనల్ మాల్ నిర్మాణం కోసం ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా ప్రభుత్వాలు భూములు ఇచ్చారా? వాళ్ళు పెట్టుకుంటాం అనుకోండి, పెట్టుకోమనండి, ఎంతమంది పెట్టుకోవాలా? తప్ప ఒప్పది వేరే సంగతి. ఇప్పుడు డిమార్ట్కి ఎవరైనా గవర్నమెంట్ స్థలం ఇచ్చారా? డిమార్ట్కి లేనిది, వాల్మార్ట్ లేనిది, ఒక్క లూలుకి మాత్రమే స్థలం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇదేనా పరిశ్రమ? పోనీ మీరు ఏదో చెప్తున్నారు పరిశ్రమ, ఉపాధి, ఇక్కడ పరిశ్రమ చేసి ఉత్పత్తి చేస్తే ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. దీంట్లో ఏదో ఇక్కడ వాళ్ళు కొనుక్కునేదే, 10 మందిని మోతేసి వీళ్ళు నడుపుతారు, దానికి భూమి ఇవ్వటం ఏంటి? దీనికి ఏ నిబంధన ఉంది? ఏ రకమైనటువంటి మీ గైడ్ లైన్స్ ఉన్నాయి? అంతకుముందు భూములు ఇచ్చారు, అప్పుడు గతంలో 2014-19, మళ్ళీ ఇప్పుడు భూములు. విశాఖపట్నంలో భూమి ఇస్తే ఆ భూమి అసలు ప్రభుత్వందే కాదని కోర్టులోకి వెళ్తే దాన్ని మార్చి ఇంకో భూమి ఇచ్చారు. ఏంది ఇంత అడగలుగా? అంటే దీంట్లో మీకేదో ఆసక్తి ఉంది. అందుకే జనం, ఏ ప్రభుత్వం అయినా మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడి స్థానిక వ్యాపారుల్ని ప్రజల్ని నష్టపరుస్తూ ఆర్టీసీని దెబ్బతీస్తూ లూలుకి ఇస్తున్నారంటే దీంట్లో మీ ఖచ్చితంగా ఒక అవినీతి జరగటానికి ఆస్కారం ఉందని ప్రజలు నమ్మటానికి అన్ని ఆధారాలు కనపడుతున్నాయి. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీదే ఉంది. లోకేష్ గారు మాట్లాడుతున్నారు నిన్న ఇదంతా అభివృద్ధి నిరోధకులు అంట. ఏంటి అభివృద్ధి నిరోధం? ఇక్కడున్న స్థానిక వ్యాపారులు బతకనిమ్మంటాం అభివృద్ధి నిరోధకమా? లూలు కోసం మీరు స్థలం కేటాయించడం అభివృద్ధి? ఇప్పటికైనా కనీసం విమర్శ చేసినప్పుడు తప్పుంటే సరి చేసుకోవాలి తప్ప ఎదురుదాడి చేయటం అది ఏమాత్రం మంచిది కాదు. ఇది పూర్తిగా నిబంధనల ఉల్లంఘనే, సమస్య లేదు. అలాగే విజయవాడ నగరం నడిబొడ్డున అందరూ ప్రశ్నిస్తున్నారు పార్టీలకు అతీతంగా, అసలు ట్రాఫిక్ ఏమిటి, అక్కడ ఉన్న స్థలం ఏంటి, దాంట్లో అక్కడ పెద్ద మాల్ కడితే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఏమవుతుంది, నిబంధన ఏంటి? విజయవాడ అంటే మీ ఇష్టమేనా? అసలు ఒక కార్పొరేషన్ ఉంది, ఇక్కడ మాట్లాడారా? ఇక్కడ నాయకులతో మాట్లాడారా? కనీసం మీ పార్టీ వాళ్ళతో మాట్లాడారా? ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లూలు మార్కెట్ వాళ్ళు మాట్లాడుకుంటే చాలు. అదేనా చట్టం, అదేనా రూలు, అదే నిబంధన? ఎవరిని పరిగణలో పెట్టుకోవట్లా. ఇది మంచిది కాదు. ఇందులో తప్పనిసరిగా జనం ఎదురు తిరుగుతారు. దాని మీద ఆందోళన కూడా రౌండ్ టేబుల్ మీటింగ్లో పార్టీలకు అత్యధికంగా జరిగింది. అన్ని సంఘాలు కలిపి రేపు 6వ తారీఖు మళ్ళీ మహాధర్నాకు కూడా పిలిపించారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు పీడబ్ల్యూ గ్రౌండ్ చైనా కంపెనీకి ఇవ్వటానికి అప్పుడు సిద్ధపడ్డారు, కోర్టు దాకా వెళ్ళింది. అలాగే విద్యుత్ సౌదాలో పెద్ద టూరిజం కాంప్లెక్స్ అని అప్పుడు చెప్పారు. విజయవాడ కార్పొరేషన్ ఆఫీసు ప్లస్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కృష్ణానది తీరంలో పెద్ద టూరిజం ప్రాజెక్టులని ప్రతిసారి రాగానే విజయవాడ జరిగేదేం లేదు, వనభూములు మాత్రం కట్టబెట్టే ప్రయత్నం. గతంలో పోట్లాడాం, ఆగింది, మళ్ళీ వాళ్ళు మొదలుపెట్టారు, మళ్ళీ జనం తిరగబడతారు, ఆపక తప్పదు. మీరు చాలా ఆందోళనలు చేస్తున్నారు, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అయినా అప్లై చేసిన 4 రోజులకే ఈ కేటాయింపులు జరిగాయంటే దీని వెనక ఎవరన్నా బెనామీలు ఎవరన్నా ఉన్నారనుకుంటున్నారా? మీరు ఏమన్నా అనుమానం ఉందా మీకు? ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే మీకు ఎందుకు అంత ఆసక్తి? మీకు లూలు దీని మీద మిగతా ఏ రకమైన రిటైల్ మార్కెట్కైనా సూపర్ మాల్ కోసమైనా మీరు ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా భూములు ఇచ్చిందా? హైదరాబాద్లో పెట్టారుగా, అది గవర్నమెంట్ భూమి ఇచ్చిందా? లేకపోతే ఇంకో చోట దేశవ్యాప్తంగా చాలా చోట్ల పెట్టారుగా, ఎక్కడా ఇవ్వండి, ఇక్కడ ఎందుకు ఇచ్చారు? ఏ కంపెనీకి లేనిది. పైగా ఇది ఇండోనేషియా, మలేషియా, మన ఇండియాలో కూడా 25 దేశాలలో 66,000 కోట్ల రూపాయల టర్నోవర్ చేసే సంస్థ ఇది. మరి అటువంటి సంస్థకి మీరు ఏమి చూసిస్తున్నారు? ఎందుకు అంత ఆసక్తి? ఖచ్చితంగా ఇందులో ప్రభుత్వం యొక్క పెద్దల పాత్ర లేకుండా, వాళ్ళ ప్రయోజనం లేకుండా ఇందులో ఇచ్చే అవకాశమే లేదు. అందుకని ఖచ్చితంగా ప్రజలందరూ అనుమానించడానికి ఆస్కారం ఉంది. అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత మీ మీదే. జీవోని రద్దు చేస్తే ఆ 137వ నెంబర్ జీవో అనుమానాలు పోతాయి. మీరు అంత గట్టిపట్టు పట్టి మీరు ఒకదాని మీద ఒక జీవో మీద ఒక తప్పు మీద ఇంకో తప్పు. గతంలో మార్చిలో ఒక జీవో ఇచ్చారు, ఆ భూమి చల్లదని కోర్టుకి వెళ్తే ఇప్పుడు మళ్ళీ కోర్టు ఇదవుతుందని మళ్ళీ తీసుకొచ్చారు. ఇప్పుడు కోర్టులో దీని మీద కూడా విచారణ
పాత దాని ఆసరాగా చూస్తే హైకోర్టు ఏం చెప్పింది, మీరు విజయవాడ కూడా ఇచ్చారు కదా కొత్తగా, కాబట్టి ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నారో కోర్టుకు వెళ్ళినటువంటి దీని మీద కూడా మీరు ఇంక్లూడ్ చేస్తూ మీ అభిప్రాయాలు చెప్పమని అట్లా గవర్నమెంట్ కూడా నోటీస్ ఇచ్చారు. న్యాయపరమైన పోరాటం భాగం, ప్రజా కోర్టులో తేలాల్సిందే. మిగతా కోర్టులో తేలినా తేలపైన ప్రజా కోర్టులో మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఏంటి సార్ కరెంటు ఛార్జీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా భారం పడింది అని, ఎవరిని చూసినా కరెంటు ఛార్జీలు ప్రతి నెల బిల్లు ఎక్కువ వస్తుందని అంటున్నారు. వాస్తవం ఏంటి? ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీల పేరుతో మళ్ళీ ఒక 1600 కోట్లు ఎంతో వడ్డన చేస్తున్నారు. ఇది సామాన్యులకి మరింత భారం పెరుగుతుంది దీనివల్ల. ఏమంటారు, ఎన్ని వేల కోట్లు ఇప్పటి వరకు భారం పడింది ఈ గవర్నమెంట్లో? ఆంధ్రప్రదేశ్లో ఒక బాగా పాపులర్ అయిన ఇదేంటంటే బాధుడే బాధుడు. ఎన్నికల్లో అన్ని పార్టీలు ఈ బాధుడు గురించి గత 10 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నారు. అందుకే జనం బాగా ప్రచారంలోకి వచ్చింది. ఈ విద్యుత్ బాధుడు గత ప్రభుత్వం చేసింది, ప్రభుత్వాన్ని దించేశారు. వీళ్ళు ఏం హామీ ఇచ్చారు, మేము వస్తే పెంచం, తగ్గిస్తాం చెప్పారు. ఎవరినైనా రోడ్డు మీదకి వెళ్ళి తెలుగుదేశం నాయకులైనా అడగండి, మీ కరెంటు బిల్లు తగ్గిందా పెరిగిందా, వాళ్ళే చెప్తారు. మేము చెప్పాల్సిన అవసరం. ప్రతి ఒక్కళ్ళు రాజకీయాల గత కరెంటు బిల్లు పెరిగింది, మేము ఛార్జీలు పెంచలేదని ప్రభుత్వం చెప్తుంది. ఛార్జీలు పెంచకుండా బిల్లు ఎలా పెరుగుతుంది? పచ్చి మోసం. ఇందులో గతం నుండి 3000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీలను వసూలు చేస్తారు. మీ ప్రపంచంలో ఒక వింత ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఏ వస్తువుకైనా ఏ సర్వీస్కైనా మీరు బట్టల షాప్కి వెళ్తారు, కొనుక్కుంటారు. సంవత్సరం తర్వాత మేమంతా లెక్కలు తెలుసుకున్నాం, మాకు నష్టం వచ్చింది, మీరు బట్టలు కొన్నారప్పుడు ఇంకొక 500 ఎక్కువ ఇవ్వండి మాకు ఆ లోటు పొడ్చడానికంటే ఎక్కడన్నా అడిగితే అడుగుతారా? ఏ సర్వీస్కి లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో కరెంటు వాడుకున్న 5 ఏళ్ల తర్వాత, వాళ్ళు నిర్ణయించిన బిల్లు కట్టిన 5 ఏళ్ల తర్వాత మాకు లోటు వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కట్టండి అని అడిగే ఒక ట్రూ అప్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు విధానం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ దుర్మార్గం ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు గారే విద్యుత్ సంస్కరణను ప్రవేశపెట్టినప్పుడు 2000 సంవత్సరంలో ఇది కూడా ఆయనే పెట్టాడు. తర్వాత ప్రభుత్వాలు అదే కొనసాగించారు. ఇప్పుడు ఆయన అమలు చేస్తున్నారు. 2014-19లో వాడుకున్న కరెంటుకి 36 నెలల నుండి అదనంగా కట్టిన బిల్లుకి 3000 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2022, 23, 23-24 2 ఆర్థిక సంవత్సరాలకి 15,485 కోట్ల రూపాయలు అదనంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మీద వేశారు. ఇప్పుడు నెలవారీ మీ బిల్లులు చూడండి, ఎవరికైనా కనబడుతుంది. 4/22, 11/23 అంటే ఆ నెలల్లో కట్టిన బిల్లుకి ఇప్పుడు మళ్ళీ కడతారు. అలాగే ప్రతి నెల నెక్స్ట్ మంత్ యూనిట్కి 40 పైసలు మళ్ళీ అదనంగా వసూలు తిరిగి ఛార్జ్. అంటే నెలకు ఒకసారి సర్దుబాటు ఛార్జీ, సంవత్సరానికి ఒకసారి ట్రూ అప్ ఛార్జీ, మళ్ళీ 5 ఏళ్ళకి ఒకసారి ట్రూ అప్ ఛార్జీ. అసలు కంటే కొసరు ఎక్కువ. ఇన్ని భారాలు వేశారు. ఇది కాకుండా నివాసం కాకుండా షాపులు పరిశ్రమలకి కరెంటు బిల్లు మీద మళ్ళీ విద్యుత్ సుంకం ఉంది, పన్ను. అది అంతకుముందు 6 పైసలు ఉండేది. వైసీపీ ప్రభుత్వం దాన్ని 100 పైసలకు పెంచేది, అంటే 900% పెంచేది. దాని మీద కోర్టుకు వెళ్తే కోర్టు ఇది చట్టవిరుద్ధమని కొట్టేసి, వీళ్ళు వచ్చి ఏం చేశారు, దాన్ని మారుస్తారు అనుకున్నారు. వీళ్ళు చట్టాన్ని మార్చారు, చట్ట సవరణ చేసి దాన్ని చట్టబద్ధత ఇచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ హైకోర్టు మళ్ళీ అది చట్టవిరుద్ధమని చెప్పింది. అయినా ఇంతవరకు 6 పైసలది 94 పైసలు పెంచి 900% వసూలు చేస్తున్నారు. మరి ఇలా అడ్డగోలుగా ఇవన్నీ జనం మీద వేస్తున్నారు. ఈరోజు తాజాగా వచ్చినటువంటి వార్త 2019 నుండి 24 వరకు వాడుకున్న కరెంటుకి కట్టిన బిల్లులు చాలలేదని 12,717 కోట్ల రూపాయలు మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు నేను చెప్పినవి కాకుండా మళ్ళీ వేస్తూ ఉంటాం. ఇవన్నీ కళ్ళ ముందు వాళ్ళే వేస్తున్నాయే, లెక్కలతో సహా మేము ప్రతిసారి ఈఆర్సీ ముందు మొత్తుకుంటున్నాం, అయినా పట్టించుకోండి. పచ్చి అబద్ధం చెప్తున్నారు. దాంట్లో అటు కేంద్రంలో ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రభుత్వం. అందుకే జనం ఫీల్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు స్మార్ట్ మీటర్లు అంటున్నారు.
స్మార్ట్ మీటర్ల వల్ల చాలా ఉపయోగం ఉంటుంది, చాలా ఉపయోగాలు ఉంటాయని విద్యుత్ శాఖకు సంబంధించిన మంత్రులు కూడా చెప్తున్నారు. ఆ మంత్రి గారు చెప్పారు. అవును, నిజంగా స్మార్ట్ మీటర్ వల్ల ఉపయోగాలు ఉంటే మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మేమెందుకు వ్యతిరేకిస్తాం తర్వాత చెప్తాం. స్మార్ట్ మీటర్ పెడితే పగలగొట్టండి అని యువగళం యాత్రలో లోకేష్ గారు పిలిపించారు. నష్టం లేకపోతే ఎందుకు పగలగొట్టమన్నారు? అంటే అంటే మీరు అప్పుడు అది నష్టం, ఇప్పుడు లాభమా? అప్పుడు తప్పు, ఇప్పుడు ఒప్ప? మీటర్ మారిందా? మీటర్ మారలా, మీ ఆలోచన మారింది. మీరు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, పగలగొట్టమన్నారు. అధికారంలో ఉన్నారు, ఇప్పుడు పెడతారు. ఏమి అక్కడ దీంట్లో ఉన్న ఉద్దేశం ఒకటే, నష్టాలు ఉన్నాయి ఖచ్చితంగా చెప్పు. ఇది దేశమంతా మోడీ గారు బీజేపీ స్మార్ట్ మీటర్లు రుద్దింది. ఇది ఆంధ్రప్రదేశ్లో పెడుతున్న మీటర్ ప్రీపెయిడ్ అదానీ స్మార్ట్ మీటర్. ఇందులో దీనికి కావాల్సి మేము చెప్పడం కాదు, ప్రీపెయిడ్ ఏమీ లేదన్నారు. గవర్నమెంట్ ఈ సంవత్సరం ఫిబ్రవరి 25వ తారీఖున ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయాల మేరకు నిబంధనలు మార్చి గెజిట్ విడుదల చేశారు. ఆ గెజిట్లోనే ఇది ప్రీపెయిడ్. ఈ ప్రీపెయిడ్ వలన దేశంలో 23 లక్షల కోట్ల రూపాయలు జనం దగ్గర నుండి ముందుగానే ఈ అదానీ లాంటి కంపెనీలకు డబ్బులు వచ్చాయి. ఇది ఫోన్ రీఛార్జ్ లాగే ముందుగా రీఛార్జ్ మీరు ముందు రీఛార్జ్ చేసుకోవాలి, అది అయిపోయేలో మళ్ళీ మెసేజ్ పెడతారు, మళ్ళీ రీఛార్జ్ చేసుకోకపోతే కరెంట్ కట్ అయిపోతుంది. ఈ సిస్టమ్ ఇది ప్రీపెయిడ్ ఇప్పటిదాకా లేనిది, ఇది భారం, కార్పొరేట్లకు డబ్బులు వస్తాయి. రెండో విషయం, ఈ మీటర్కి అయ్యే ఖర్చు సింగిల్ ఫేజ్కి 9,000 రూపాయలు, 3 ఫేజ్కి 17,000 రూపాయలు. ఈ ఖర్చుని 93 నెలల్లో జనం దగ్గర నుండే వసూలు చేస్తారు. ఎవరైతే కన్జ్యూమర్ ఉంటాడో వాళ్ళ దగ్గరే. ఇది ఫ్రీ అంటున్నారు, పెట్టడం ఫ్రీ. మీకు ఈఎంఐ ఒక కారుకో, ఒక ఇంటికో, ఒక టీవీకో, ఫ్రిడ్జ్కో మీరు ఈఎంఐ కట్టినట్టే మీటర్ కూడా ఈఎంఐ కట్టాలి. 93 నెలలు అయిపోగానే మళ్ళీ మీటర్ పాడైపోతుంది, మళ్ళీ మీటర్ స్టార్ట్ అవుతుంది. ఇది ఒక విషవాలయంలోకి ఈ మీటర్లు దించుతారు. అలాగే ఇందులో గంటకి రీడింగ్ మీ మెసేజ్ కూడా పంపిస్తారు. ఫోన్లో మీకు బ్యాలెన్స్ ఎంతనో వస్తుంది కదా, అలా కరెంట్ కూడా బ్యాలెన్స్ ఎంత ఉందో వస్తుంది. అయితే దీంతోపాటు ఇంకోటి ఏంటంటే టైమ్ ఆఫ్ ది డే, గంటకి రీడింగ్ తీయటమే కాదు, గంటకి రేటు కూడా మారిపోతుంది. సాయంత్రం 6 గంటల వరకు రేట్ ఒకటి, 6 గంటల నుండి 10 గంటల వరకు మళ్ళీ రేట్ పీక్ టైం, పీక్ అవర్స్. వేసవకాలం ఒక రేటు, చలికాలం ఒక రేటు. ఇన్ని రకాల సిస్టమ్ ఉన్నాయి. ఇవన్నీ నేను మా మాటలు చెప్పడం కాదు, గెజిట్ విడుదల చేశాను గవర్నమెంట్. అయితే ముందు అమలు చేయరు, అందరికీ ఫిక్స్ చేసిన తర్వాత అమలు చేస్తారు. ఇది ఈ స్మార్ట్ మీటర్లో అవినీతి ఒప్పందం, షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్తో చేసుకున్న ఒప్పందం, అదానీ కంపెనీతో చేసుకున్న ఒప్పందం అవినీతి ఒప్పందం అని టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు హైకోర్టులో ప్రతిపక్షంలో ఉండగా పిల్లేశారు. ఇంకా ఉంది ఇప్పటికి. ఇప్పుడు ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. అప్పుడు టీడీపీ పార్టీ తరపునే వేశారు. మరి అప్పుడు కోర్టులో తప్పనేసి ఇవాళ ఒప్పని ఎలా చెప్తున్నారు? ఏం మారింది? ఇదే కాదు, అదానీ కంపెనీతో చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందం 7,000 మెగావాట్లు ఒప్పందం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. దాని మీద పెద్ద గందరగోళం సాగింది. 1,750 కోట్ల రూపాయలు గత ప్రభుత్వానికి లంచాలిచ్చి చేశామని అమెరికా కోర్టులో సాక్ష్యాధారాలతో ఛార్జ్షీట్ అమెరికా కోర్టు ఫైల్ చేసింది. ఎందుకంటే అమెరికా వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు అక్కడ ఉన్నవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఒప్పందం వల్ల 1,20,000 కోట్ల రూపాయలు 25 ఏళ్ళలో భారం పడుతుంది ఆయన ముఖ్యమంత్రిగా వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు? ఈ ఒప్పందం చెల్లదని ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు గారు ప్రతిపక్ష నాయకుడిగా హైకోర్టులో పిల్లేశారు. ఇప్పుడు కనీసం విచారణ చేస్తారా? అమెరికా కోర్టులో విచారణ చేస్తున్నారు, ఇక్కడ విచారణ లేదు, యాక్షన్ లేదు, ఒప్పందం రద్దు లేదు. ఎందుకు ఒప్పందం రద్దు చేయట్లా? మరి మీరు రోజు అవినీతి మీద పోరాటం అంటారుగా, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పాల్పడ్డానన్నారు కదా, మరి ఎందుకు మీరు ఆ ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారు? అంటే అవినీతిలో మీరు కూడా వాటా పంచుకుంటున్నారా? సమాధానం వాళ్ళే చెప్పాలి. కోర్టులో ఉన్నటువంటి కేసు వేశారు మీరే, సాక్ష్యాలు ఉన్నాయి. లడ్డూలాగా దొరికాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన అన్నారు.
మరి ఎందుకు వదిలేశారు? అంటే ఎవరెవరితో కుమ్మక్క అవుతున్నారు అంటే దీంట్లో అందరూ ఒకటే. అందుకే స్మార్ట్ మీటర్లు ఇది అదానీ మీటర్లే కాదు, అదానీ, మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరిది మీటర్, అందరూ ఒకటే ఈ విషయంలో. అక్కడ ప్రతిపక్షాలు, అధికార పక్షం. అదానీ స్మార్ట్ మీటర్లు, అదానీ ఒప్పందం, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వీటిలన్నింటిలో వీళ్ళందరూ ఒకటే. ఇందాక ఆర్టీసీ స్థలాలకు సంబంధించి మీరు మాట్లాడినప్పుడు ఇంకో మాట గుర్తొచ్చింది. హెచ్సిఎల్ కంపెనీకి గన్నవరంలో 14-19 మధ్య అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీని తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అప్పట్లో 26 ఎకరాలు తీసుకొని ఆర్టీసీ ట్రైనింగ్ సెంటర్కి సంబంధించిన స్థలం అది. అవును. ఇప్పుడు ఆ స్థలం రీప్లేస్ చేస్తామని అప్పుడు చెప్పారు, ఇప్పటికీ కూడా చేయలేదు. ఏదైతే హెచ్సిఎల్ సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్పారో అది అక్కడ బీపీఓ ఏదో రన్ అవుతుంది. సో ఇక్కడ కూడా రీప్లేస్ చేస్తామని చెప్తే రేపు జరగబోయేది ఏమవుతుంది అనుకుంటున్నారు? ఏమవుతుంది? మళ్ళీ ఒకటి నోటి మాటే. ఇక్కడ లూలుకి వెంటనే స్థలం అప్పు చెప్పాలి. ఆర్టీసీకి స్థలం కేటాయింపు గారు కలెక్టర్ గారు ఆలోచిస్తారు. ఎప్పటికి ఆలోచిస్తారు? అసలు ఆర్టీసీ స్థలం తీసుకోవటం ఏంటి? ఆర్టీసీ వాళ్ళ గురించి స్థలం ఆలోచించడం ఏంటి? రిప్లేస్మెంటే ఉండదు. ఆర్టీసీని కాపాడాల్సిన ప్రభుత్వమే ఆర్టీసీని ఇలా చేస్తే ఇంకా ఈ హెచ్ఏఎల్ అదే. ఇదే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా భూమి తీసుకుంటే 5 ఏళ్లలోపు పరిశ్రమ పెట్టకపోతే, ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకపోతే ఆ భూములు వెనక్కి తీసుకోగలరా? లేదు ఉపాధి చూపించకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలరా? వైట్ పేపర్ అనౌన్స్ చేయండి. వేలాది ఎకరాలు ఉన్నాయి సార్, వేలాది ఎకరాలు ఉన్నాయి. ఎవరికి ఎంతమంది ఉపాధి చూపించారు మీరు చెప్పినటువంటి మాటల్లో? టీసీఎస్కి 99 బాటా రేటు, అంతకుముందు మీకు గుర్తుందో లేదో, 99 రూపాయల 99 పైసలు ట్యాక్స్ పెరగకుండా ఉండడానికి బాటా వాళ్ళ రేట్లు ఉండేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి రేటు కూడా ఎకరం 99 పైసలు. టీసీఎస్ వాళ్ళు ఉద్యోగాలు ఇస్తూ ఉంటున్నారు. నిన్నే అనౌన్స్ చేశారు 15,000 ఉద్యోగాలు టీసీఎస్లో తగ్గిస్తున్నామని వాళ్ళు అనౌన్స్ చేశారు. 15,000 ఉద్యోగాలు ఉన్నవాళ్ళని తగ్గిస్తా, కొత్త వాళ్ళకి మేము ఉద్యోగాలు ఇస్తాం, భూములు ఇవ్వండి అంటే కళ్ళ ముందు ప్రతి ఒక్కడికి కనపడుతున్న విషయం. అందుకనే ఆర్టీసీని రేపు ఉచిత బస్సు, కొత్త బస్సులు, నిన్న యూనియన్ లీడర్లు కూడా చెప్తున్నారు 43 లక్షల మంది ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారు. రేపు ఉచిత బస్సు ఫెసిలిటీ పెడితే 22 లక్షల మంది పెరుగుతారు. బస్సులు పెంచాలి, బస్ స్టాండ్లు పెంచాలి, బస్సు సిబ్బంది పెంచాలి. ఉచిత బస్సు పెడతామంటున్నారు, ఇక్కడ ఆర్టీసీ కూడా ఉన్న బస్ స్టాండ్లు కూడా ఖాళీ చేపిస్తుంది. ఇది ఆర్టీసీని కూడా నెమ్మదిగా అమ్మేసేది. అందుకే మన మంత్రి గారు ఆయన చెప్పారు కదా, ఆడబిడ్డ పథకం అమలు జరగాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి. రాష్ట్రాన్ని అమ్మేయాలి. ఆడబిడ్డ పథకం అమలు చేస్తే రాష్ట్రాన్ని అమ్మేయటం కాదు, ఆడబిడ్డ పథకం అమలు చేయకముందే రాష్ట్రాన్ని అమ్మేస్తుంది. ఇప్పుడు ఆర్టీసీని అమ్మేయటమే, విజయవాడని అమ్మేయటమే, భూములు అమ్మేయటమే. 99 ఏళ్ళు ఎక్కడ లీజులకు సంబంధించి 33 ఏళ్ళకి పెంచకూడదు అంటున్నారు. మరి ప్రభుత్వం చూస్తే 99 ఏళ్ళకి ఇస్తుంది. అయ్యేంటి ఆ నిబంధనలు? ఏం లేదు, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా అన్నారు అంతే, వాళ్ళే రూల్స్. దాంట్లో కూడా మళ్ళీ 66 సంవత్సరాలు, మళ్ళీ 33 కూడా పొడిగింపు కూడా ఇప్పుడే జీవోలో. 99 ఏళ్ళు లీజ్ అంటే ఇంకా అదే అంటే అమ్మలేదు అని సాంకేతికంగా కనపడకుండా అమితే ఇంక మళ్ళీ డబ్బులు ఎక్కువ ఇవ్వాలి. లీజ్ అయితే అది కూడా ఎంత, గజం ₹1.5. విజయవాడలో మహాత్మా గాంధీ రోడ్లో, ఈ బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డులో ₹100 నుండి చదరపడికి ₹200 వరకు కూడా అద్దెలు ఉన్నాయి. మరి లూలు ఆయన కట్టుకోలేడా? డబ్బులు లేవా? పేద సంస్థ ₹1.5కి 99 ఏళ్ళు లీజ్ ఇచ్చేయటమేంటి చదరపడికి అద్దె కింద? అది కూడా మున్సిపల్ కార్పొరేషన్లో అద్దెలకు ఇస్తున్న షాపులన్నీ మామూలు వాళ్ళకే విపరీతంగా ఉన్నాయి. 3 ఏళ్ళకి 33% పెరుగుతుంది, కానీ వీళ్ళకి మాత్రం 10 ఏళ్ళకి 10% పెంచుతారంట ₹1.5 మీద. అంటే 10% అంటే ₹1.5కి 10 ఏళ్ళ తర్వాత ఇంకో 15 పైసలు పెరుగుతుంది. ఇది అన్నీ లీజులో కానీ కేటాయింపులో కానీ అన్నీ అక్రమాలే, అధికార దుర్వినియోగమే. కాబట్టి ఇది అవినీతి కుంభకోణం ఇందులో ఉందని ప్రజలు అనుమానించడానికి అన్ని విధాల ఆస్కారం ఉంది. సమాధానం వాడు చెప్పారు. ఇప్పుడు అమరావతి నిర్మాణానికి సంబంధించి ఇంటర్వ్యూలు చేసేటప్పుడు తెలుగుదేశం సానుభూతి పరులు
వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా తీసుకుందాం సెకండ్ ఫేజు 40,000 ఎకరాలు తీసుకుంటామని ఏదైతే చెప్పారో వాటి మీద కూడా తీవ్ర వ్యతిరేకత తెలుగుదేశం సానుభూతి పరుల నుంచే వ్యక్తం అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రాజధాని నిర్మాణానికి సంబంధించి అయితే ఏమి, ప్రభుత్వం తీసుకోవాలనుకుంటున్న 40,000 ఎకరాలు అయితేనేమి, మీ అభిప్రాయం ఏంటి? సిపిఎం తరఫున మీరేం చెప్తారు? ఉట్టికి ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కుతాను మనకు ఒక సామెత చెప్తారు. మీరు 11 ఏళ్ల క్రితం 34,000 ఎకరాల భూములు తీసుకున్నారు, రైతులు ఇచ్చారు. ప్రభుత్వ భూములతో కలిపి సుమారుగా 53,000 ఎకరాలు ప్రభుత్వ చేతిలో ఉన్నాయి. 11 ఏళ్ళు మీరేం అభివృద్ధి చేశారు? అంటే పోనీ వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులు అంది, విచ్ఛిన్నం చేసింది నిజం, ప్రజలు తీర్పిచ్చారు. మీరు ఢిల్లీని తలదన్నే రాజధాని అని మోడీ గారు చెప్పారు, సింగపూర్ లాంటి రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీరున్న 2019-24 మధ్యలో మరి ఆ టైంలో మీరు 3 ఏళ్లలో రైతుల ప్లాట్లని డెవలప్ చేస్తున్నారు. 3 ఏళ్ళే అప్పుడు మీరు చేయలేదు. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత 13 నెలలు గడిచిపోయింది, ఇవాళకి అభివృద్ధి చెందలేదు. రైతుల ప్లాట్లు ఏంటో ఎక్కడో ఇంతవరకు కాగితంలో తప్ప వాళ్ళు ప్లాట్ చూసుకోగలిగిన అవకాశం లేదు. భూములు ఇచ్చిన వాళ్ళకి రోడ్డు సంగతి, దాంట్లో సౌకర్యాల సంగతి లేదు. దాని మీద రుణం ఇచ్చేవాడు ఒక బ్యాంక్ వాడు కూడా మీ ప్లాటే చూపించకుండా, ప్లాట్ అప్పు కావాలంటే ఆ ప్లాట్ ఎక్కడో చూపించాలి. ప్లాట్ రైతు చూడటానికే లేదు, దాన్ని రోడ్డు లేదు, డొంక లేదు, నీ ప్లాట్ ఇక్కడ అని చెప్పుకోవటానికి. మరి ఎక్కడ ఏం అమలు జరిగింది? అందుకని అమరావతి రైతులు ఏమి కోరుతున్నారంటే, కూలీలైనా పేదవాళ్ళైనా ప్రజలైనా ముందు దీన్ని అభివృద్ధి చేయి, తర్వాత అసలు అవసరమా కాదా తర్వాత ఆలోచన అని వాళ్ళు కోరుకున్నారు. కక్కలేక మింగలేక ఉన్నారు. బయట చెప్తే ఏమవుతుందో, అసలు మళ్ళీ ఇది కూడా చేయరేమో, చెప్పకపోతే మొన్నటిదాకా 50,000 60,000 అమ్మిన ప్లాటు ఈ రెండవ దశ పూలింగ్ అన్న తర్వాత ఇప్పుడు 30,000 పడిపోయింది, కొనేవాడే లేడని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అలాగే ఇప్పుడు ఉన్న ఈ అమరావతి డెవలప్ చేయడానికి పాత తీసుకున్న దానికి 1,00,000 కోట్లు కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ 11 ఏళ్లలో ఇచ్చింది 1,500 కోట్లు. మోడీ గారు శంకుస్థాపనకు వచ్చినప్పుడు చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టి తెచ్చాడు, నిధులు ఇవ్వాల. వీళ్ళు అడిగేది లేదు. విభజన చట్టం సెక్షన్ 94(3) ప్రకారం అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజభవన్, మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని విభజన చట్టంలో పెట్టారు. కేంద్ర నిధులు ఇవ్వాలి. వాళ్ళెవరో మీరు అడగరు. ఇప్పుడు చేస్తున్నదంతా ప్రపంచ బ్యాంక్, సుమారుగా ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, హడ్కో, జర్మనీ బ్యాంక్ మొత్తం కలిపి 31,000 కోట్ల రూపాయలు. ఇందులో మళ్ళీ రీపేమెంట్ వడ్డీలతో సహా రాష్ట్రమే పే చేయాలి. కేంద్ర ప్రభుత్వం భరిస్తానని ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్కి డబ్బులు ఇవ్వడానికి కేంద్రం దగ్గర డబ్బులేవా? ఎందుకు మీరు అడగరు? ఇదే అప్పులు చేస్తా రేపు మళ్ళీ దాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు? ఇప్పుడు అక్కడ 44,000 ఎకరాలు ఉన్నారు, మళ్ళీ గవర్నమెంట్ భూములు, అక్కడికి మళ్ళీ గవర్నమెంట్ భూములు ఉన్నాయి. 44,000 తీసుకుంటే 20-30,000 గవర్నమెంట్ భూమి, 1,50,000 ఎకరాలు అవుతుంది. ఎక్కడ కూలింగ్లో ఉన్న ఏ హామీలు ఇంతవరకు అమలు జరగలే. కాబట్టి రైతులు వాళ్ళు న్యాయంగా వాళ్ళు అడగటానికి న్యాయబద్ధంగానే వాళ్ళ ప్రశ్న. ముందు దీని సంగతి చూడండి. దీంట్లోనే నవనగరాలు ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం అంటున్నారు, పక్కనే గన్నవరం విమానాశ్రయం. 6 ఏళ్ల క్రితం దాని విస్తరణ కోసం 800 ఎకరాలు తీసుకున్నారు ఇంటర్నేషనల్ దీనికి చేయడానికి. దానికి రైతులకు ప్లాట్లు ఇలా మొన్నటిదాకా మొన్నే వాళ్ళు గొడవ చేసి ఇచ్చారు. మొన్న వెళ్తే గన్నవరంలో విమానాశ్రయం దగ్గర ఉన్న ఆ చుట్టుపక్కల గ్రామాల్లో విమానాశ్రయం పక్కన సుమారు 400 ఇళ్ళు పూర్తిగా పోతాయి. వాళ్ళకు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, మీకు స్థలం ఇస్తాం, ఇల్లు నిర్మాణానికి 9 లక్షల రూపాయలు ఇస్తాం. ఇప్పటికి 6 ఏళ్ళు అయ్యింది, ఒక్క నయా పైసా ఇవ్వడం. ఆ విమానాశ్రయంలో ఇల్లు కోల్పోయిన వాళ్ళకే దిక్కు లేకపోతే ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్తే, అంటే 2014-19లో గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా చేద్దాం అనేది అప్పుడు ఆలోచన. ఇప్పుడు దాంతోపాటు కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం చేద్దామని ఇప్పుడు ఆలోచన. అంటే ఆ భూములన్నీ వెనక్కి ఇచ్చేస్తారా? ఆ విమానాశ్రయం మూసేస్తారా?
నువ్వు దాన్నేదే బాగు చేయలేవు. ముందు వాళ్ళు రాజధాని చేయండి. విమానాలు ఎక్కిస్తావా, రైళ్ళు ఎక్కిస్తారా తర్వాత సంగతి. జనం అదే అడుగుతున్నారు. అందుకే జనం సిద్ధంగా లేరు. ఎవరో కాదు, రాజధాని బాగా జరగాలి, బాగుండాలి, మంచి రాజధాని కావాలని గత ప్రభుత్వం తప్పు చేసిందని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న వాళ్ళు చెప్తున్నారు. ఎవరో ఇదేమీ గిట్టని వాళ్ళు చెప్పే మాట కాదు. అయినా వాళ్ళ మాట కూడా లేదు. ఒకరోజు ఏమో ఆపామంటారు, ఇంకో రోజు 44,000 అంటే 20,000. ఇదంతా డ్రామా. ఆపింది లేదు, ఏమీ లేదు. అక్కడ రైతులు తిరగబడుతున్నారు. అందుకని వాళ్ళని చల్లార్చడం కోసం వీళ్ళ ప్రయత్నాలు ఏమీ లేదు. ముందు కొద్ది రోజులు టైం తీసుకోవటం, మళ్ళీ అందరినీ మేనేజ్ చేయటం, బాగా స్పీడ్గానే జరుగుతున్నట్టుందిగా. సింగపూర్ వెళ్ళారు సీఎం గారు, ఆయనతో పాటు మంత్రులు వెళ్ళారు. మరి స్విస్ ఛాలెంజ్ మళ్ళీ వస్తుంది అనుకుంటున్నారా? సింగపూర్ ఎందుకు వెళ్ళారు, దేనికోసం వెళ్ళారు? రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ఏమన్నా గ్రాంట్ ఇస్తుందా? సహకారం కోరుకోవడానికి. అంటే ఏమిటి సహకారం? అంటే నోటి మాట సహకారమా? లేదు ఏమన్నా గ్రాంట్ ఇస్తారా? లేదు. గతంలో సింగపూర్ కన్సార్టియంకి 3 సంస్థలు, సింగ్ బ్రిడ్జ్, సెమ్కార్ఫ్, ఇటువంటి సంస్థలతో కన్సార్టియం ఏర్పాటు చేసి సీడ్ క్యాపిటల్కి వాళ్ళు డెవలప్ చేసేట్టు, వాళ్ళు డెవలప్మెంట్ చేసి ప్లాట్లు అమ్మి మనకు డబ్బు ఇచ్చేట్టు. ఈ ఒప్పందం ఏమైందో తెలుసు. సింగపూర్లో ఆ రోజు మంత్రులుగా ఉన్నటువంటి ఈశ్వరన్ అవినీతి ఆరోపణలతో ఇవాళ జైల్లో ఉన్నారు. మరి ఆయన ఎందుకు జైల్లో ఉన్నారు? అవినీతి ఏంటి? ఆ అవినీతిలో ఆంధ్రప్రదేశ్కి ఆయన లింక్ ఉందా? మరి సమాధానం చెప్పాలి. మీరు దేనికి వెళ్ళారు? సింగపూర్ వెళ్ళారు, మంచిదే. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? ప్లాన్లు ఉచితంగా ఇస్తారు. ఏంటి ప్లాన్లు ఉచితంగా ఇచ్చేది? వాళ్ళు సొర్బానా అనే కంపెనీ గతంలోనే ప్లాన్లకు సంబంధించినంత వరకు ఉచితంగా ఇచ్చామని చెప్పి వేరే రూపాల్లో డబ్బులు వసూలు చేస్తారు. చాలా విషయాలు బయటకు వచ్చినాయి. అందుకని ప్లాన్లు మనం ఉచితంగా సహకారం ఇస్తే వాళ్ళు చేసేది వ్యాపారం. సింగపూర్ ప్రభుత్వం కాదు ఇందులో భాగస్వాములు అయ్యేది. సింగపూర్లో ఉన్న కంపెనీలు ఇన్వాల్వ్ అవుతాయి, ప్రైవేట్ కంపెనీలు. ఇది గవర్నమెంట్ అంటారేంటి? గవర్నమెంట్ ఏదన్నా ఉంటే గవర్నమెంట్ సహాయం వేరే. వాళ్ళు ఏం అమరావతికి అలా చేయట్లా. వాస్తవాలు చెప్పాలి. సింగపూర్ నుంచి మనం ఏదో నేర్చుకునేది ఉంటే నేర్చుకుందాం. కానీ సింగపూర్ అనేటువంటి దాన్ని చూపించి ఈరోజు చేస్తాం. అలాగే సింగపూర్లో మంత్రులు వెళ్ళారు, బాగానే ఉంది. ఒకటే ప్రశ్న, సింగపూర్ సీఎం గారితో పాటు ఈ బృందంతో పాటుగా అనుసరించినటువంటి వాళ్ళు ఎవరెవరు అనుసరించారు? వాళ్ళ లిస్ట్ ఇమ్మనమనండి. ఏంటి మీ అనుమానం ఏంటి? అనుమానం కాదు, అనుసరించినటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వీళ్ళు వెళ్ళిన టైంలో వాళ్ళు కూడా వెళ్ళారు. ఓకే, వెళ్ళొచ్చు, వాళ్ళ హక్కు ఉంటుంది. అప్పుడే ఎందుకు వెళ్ళారు? అంటే ఏ బేసిస్లో చెప్తున్నారు మీరు? బేసిస్ ఏముంది? అన్నీ వాస్తవాలు కాబట్టే చెప్తున్నాం. అందుకని దాని మీద అనుమానాలు కలుగుతాయి కాబట్టి ఆ అనుమానం మీ మీద లేకుండా ఉండటానికి నివృత్తి చేసుకోమని ప్రజలు అడుగుతారు. అలాగే సింగపూర్ ఏం చెప్పారు? మేము గృహ నిర్మాణంలో సహకరిస్తాం. ఏమి సహకరిస్తారు? ఏది పారదర్శకంగా లేదు. మీరు ఏమి అడిగారు, వాళ్ళు ఏమి ఇస్తాను. మీరు ఇక్కడ నుంచి మంత్రివర్గంలో ఏదన్నా చేశారా? సిఆర్డీఏలో ఏమన్నా సింగపూర్కి ఇది కావాలని అడిగారా? పారదర్శకంగా బయట చెప్పచ్చు కదా. చెబితే అనుమానాలు ఉండవు కదా. కాబట్టి అనుమానాలు కలిగించడానికి మీ వ్యవహార సరళే అర్థమవుతోంది. ఇదేం వైసీపీ టీడీపీ వ్యవహారం కాదు. వైసీపీ వాళ్ళు చెడగొట్టారు, మేము తీసుకొస్తున్నాం. మీ ఇద్దరే వ్యవహారమేనా? ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించింది. రాష్ట్ర ప్రజలు అమరావతి రాజధాని బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటున్నారు. మీరే చెప్పారేమని? ప్రజా రాజధాని. ప్రజా రాజధాని అంటే ఇదేనా? ప్రపంచ బ్యాంక్ వాడు అప్పు, సింగపూర్ వాడు సహాయం. కేంద్రం ఏంటి? మీరేం చేస్తారు? తీసుకోండి, సహాయం ఎవరిదైనా తీసుకోవచ్చు. ప్రపంచ బ్యాంకు వాడు అనేక షరతులు పెట్టాడు. అప్పుడే భూములు అమ్ముతున్నారు, అమ్మలేదంటే అని అడుగుతారు. రోజు వచ్చాళ్ళు ఇక్కడ కూర్చుంటున్నారు. ప్రపంచ బ్యాంకు వాళ్ళు సిఆర్డీ ఆఫీస్లో టెస్ట్ చేశారు. వాళ్ళు మొత్తం ఈ అమరావతి మొత్తాన్ని, అక్కడ కార్పొరేషన్ లోకల్ బాడీ ఉండదు, దాని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒక ఇండిపెండెంట్ బాడీ ద్వారా దాన్ని నడపాలి. అంటే స్థానిక సంస్థలు, ప్రజలు, వ్యవస్థ ఉండదు అక్కడ. ఎవరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇంకా అది ప్రజాస్వామ్యం ఉంది. అలాగే దాని నిర్వహణ, వాటర్ సప్లై, డ్రైనేజీ, రోడ్లు నిర్వహణ అయ్యే ఖర్చు మొత్తం
వాళ్ళ దగ్గర నుంచే కలెక్ట్ చేయాలి. భూములు అమ్మాలి, ప్రపంచ బ్యాంకు అప్పు తీర్చాలి. మరి ఈ షరతులన్నీ ఉన్నప్పుడు పారదర్శకంగా ఆ రైతులతో ఏమైనా చెప్పారా? మీరు సింగపూర్ వాళ్ళతో మాట్లాడుతున్నారు, ప్రపంచ బ్యాంకు వాళ్ళతో మాట్లాడుతున్నారు, అమరావతి రైతులతోనూ కూలీలతో మాత్రం మాట్లాడు. భూములు ఇచ్చిన వాళ్ళకేనూ సన్మానాలు, అభినందనలే. కనీసం వాళ్ళు చెప్పే మాట ఒక్కటి పట్టించుకోవట్లే ఇప్పటికీ. వాళ్ళందరూ ఇదే అడుగుతున్నారు, మా ప్లాట్లు ఏంటి, ఉచిత విద్యా వైద్యం అన్నారు, వాటి సంగతి ఏంటి, పనులు చూపిస్తూ ఉన్నారు, వాటి సంగతి ఏంటి, అలాగే ఇప్పుడు 2వ దశ అంటున్నారు, వీటి సంగతి ఏంటి, ఇవన్నీ అడుగుతూ ఉంటే వాళ్ళతో ఒక్కళ్ళు కనీసం వాళ్ళు లెక్క చేయట్లేదు. భూములు తీసుకునేదాకా మంత్రులు తిరిగారు. ఇప్పుడు మరి భూములు తీసుకున్నప్పుడు వీళ్ళు మంత్రులు ఇవాళ ఎందుకు మాట్లాడట్లా? మంత్రి నారాయణ గారు సింగపూరు, తర్వాత మలేషియా కూడా వెళ్ళారు. ఇప్పుడు ఆ గ్రామాల్లో తిరగండి, రాజధాని గ్రామాల్లో 29 గ్రామాల్లో మంత్రి గారు వచ్చి మీటింగ్, ముఖ్యమంత్రి గారు అవసరంలా పోనీ, ఆయన అంటే అంత బిజీగా ఉండొచ్చు. మున్సిపల్ మంత్రి కంటే ఆయన రాజధాని మంత్రి, అమరావతి మంత్రి, మున్సిపాలిటీ అన్నీ ఎట్లాగో రాష్ట్రంలో మున్సిపాలిటీలో ఆయన వదిలేశాడు ఎట్లాగో. కనీసం అమరావతి గురించి, అమరావతిలో అప్పుడు భూముల కోసం తిరిగారు కదా, వాళ్ళు వెళ్ళి తిరగండి, వాళ్ళు చెప్పేది వినండి. వెళ్తారు కదా సార్, పరిశీలిస్తున్నారు, అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి, అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి, కాంట్రాక్టులతో మాట్లాడుతున్నారు, పనులు చూసి వస్తున్నారు. జనం దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు ఏంటో అడిగింది. సిఆర్డీ ఆఫీస్కి వచ్చి వాళ్ళు మొత్తుకుంటేనే సమాధానం చెప్పేవాళ్ళు లేరు. అక్కడ మీటింగ్లు పెడితే వాడికి సమాధానం లేదు. అక్కడ కింద సిఆర్డీ అధికారులు పంపిస్తారు. వీళ్ళందరూ ఏమైపోయారు? ప్రజాప్రతినిధులు, మంత్రులు ఏమైపోయారు? లేదు. అందుకని ఇవన్నీ ప్రజా రాజధాని పేరులో కాదు, ఆచరణలో ప్రజా రాజధాని. రైట్ సార్. ఇప్పుడు P4 అంటూ పేద కుటుంబాలని దత్తత తీసుకొని బంగారు కుటుంబాలు అనుకుంటూ వాళ్ళని బంగారు కుటుంబాలుగా చేద్దామని సీఎం ఇచ్చిన పిలుపుకి చాలామంది స్పందించారని చెప్తున్నారు. ప్రభుత్వాలు అలాంటి P4 పథకాన్ని అమలు చేసి ప్రైవేటు వ్యక్తుల ద్వారా రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించవచ్చు అంటారా? ప్రపంచంలో ఎక్కడైనా కార్పొరేట్లు దత్తత తీసుకుని పేదరికాన్ని పోగొట్టిన ఉదాహరణ ఎక్కడైనా ఉందా? ఎగ్జాంపుల్ చెప్పమనండి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకాలు ఇప్పుడు దేశంలో పెట్టారుగా, CSR ఫండ్స్ అని ఉన్నాయి. దీనివల్ల మీరు ఆంధ్రప్రదేశ్ వరకే CSR ఫండ్స్ వలన ఎన్ని కుటుంబాలు బాగుపడినాయి, ఎంతమంది పేదరికం పోయింది, రిపోర్ట్ చెప్పనండి. ఇదేం చిట్కా కాదు. కార్పొరేట్లే బాగు చేసి పేదరికాన్ని నిర్మూలించేటైతే ప్రభుత్వం ఎందుకు అసలు? ఇంకా మీరెందుకు, ముఖ్యమంత్రి ఎందుకు? ప్రభుత్వం అవసరం లేదు కదా. పేదలకు కావాల్సింది వాళ్ళు చూస్తారు. గవర్నమెంట్ డబ్బులతో పని లేదు. మీరు పనులు ఎందుకు వసూలు చేయటం? పేదరిక నిర్మూలన అయినా, అభివృద్ధి అయినా, సంక్షేమమైనా ఇవన్నీ చేయటం కోసమే ప్రభుత్వం ఉంది. పేదరిక నిర్మూలన, అభివృద్ధి చేయాల్సింది, సంక్షేమం చేయాల్సింది ప్రభుత్వాల బాధ్యత. ఆ ప్రభుత్వాల బాధ్యతని సూపర్ 6 అమలు చేయకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి అప్పుడు సూపర్ 6, ఇప్పుడు P4. ఇది అర్థం కాకుండా ఇదేదో అద్భుతం జరగబోతుందని. P4 గురించి ఒక టీడీపీ కార్యకర్తను అడగండి, ఆ P4 అంటే ఏంటో కూడా తెలియదు. అదేమీ అర్థం కాదని తెలిసే ప్రజల్లో ఏదో జరగబోతుంది. P4, క్వాంటమ్ వ్యాలీ, ఇటువంటి మాటలతో హైడ్రోజన్ వ్యాలీ, ఇంకా హైడ్రోజన్ వ్యాలీ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ పదాలు బాగానే ఉంటాయి. వాస్తవం దీంట్లో చూడాలి. అందుకే మీరు P4 అమలు సంగతి ప్రభుత్వ బాధ్యతను తప్పించుకోవడానికి P4 అమలు జరగటం సంగతి అవసరం. ఈరోజు బొప్పాయి రైతులు, మాకు బొప్పాయిలు అంతకుముందు కిలో 20 రూపాయలు కొనేవాళ్ళు ఇవాళ 5 రూపాయలు కొంటా ఉన్నారంటే దాని గురించి నువ్వు మాట్లాడలేవు. తోతాపూరి మామిడికాయలు కేజీ 25 కొంది 2 రూపాయలు అంటున్నారు కంపెనీలు. బర్లీ పొగాకు కొనేవాళ్ళు లేడు. కోకో సంగతి ఏమిటి? ధాన్యం కొనదానికి ఏంటి? మిర్చి కొనదానికి ఏంటి? మీరు ప్రభుత్వం చేయాల్సింది రైతులు పంటలు పండించిన దానికి గిట్టుబాటు ధర కల్పించే పని చేయటం. ఇది వదిలేసి P4 అని మీరు పడితే సేవ చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, సహకరించేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. దాన్ని గవర్నమెంట్ మీ సొంతానికి మీరు ప్రచారాన్ని వాడుకోవటం ఏంటి? ప్రభుత్వం చేయాల్సిన పనికి ఇది ప్రత్యామ్నాయంగా పెట్టడం ఏంటి? అంటే ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా బాధ్యత తీసుకోవాలని చెప్తారు. దీన్ని ప్రభుత్వ బాధ్యత ఉద్యోగుల మీద
మీరు ఎంత ఇస్తున్నారండి వాళ్ళు జీతాలు? వాళ్ళని కోటీశ్వర్లా? వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్నిటికీ వీళ్ళ మీదే. యోగా కావాలంటే టీచర్లు కావాలి, యోగా కావాలంటే చిరుద్యోగులు కావాలి, యోగా కావాలంటే ఒత్తిడి చేయాలి, P4 పెట్టాలంటే అమలు చేయాలి. P4 సంగతి ప్రభుత్వం చేయాల్సింది. మీరు ఎవరిని ఉద్యోగస్తుల్ని వీళ్ళని అడగాల్సిన అవసరం. మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ నాయకులు అందరూ మీరు అక్రమంగా సంపాదించిన డబ్బు అంతా తీసుకొచ్చి పేదవాళ్ళకి పథకాలు అమలు చేయండి. వీళ్ళందరూ ఇవ్వాల్సిన అవసరం. మీరు ఎలక్షన్లో ఒక్కొక్కళ్ళు 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టారుగా. మిమ్మల్ని మించిన కార్పొరేట్లు ఎవరున్నారు ఇంకా? మీరు వాళ్ళందరికీ చెప్తున్నారు అమలు చేయండి. మీ దగ్గరే డబ్బు ఉంది, జనం అందరికీ తెలుసుగా. మీరు P4 ఇవ్వాల్సిన అవసరంలా, మీ సొమ్ము ఇవ్వటం కదా, జనం దగ్గర పిక్కుని తినకుండా ఉంటే చాలు. ఇప్పుడు ఇసుక మీద, మద్యం మీద, రేషన్ రైస్ మీద, దేని మీద అన్నిట్లోనూ దోచుకుతుంటున్నారు. మీరు P4 పేదరిక నిర్మూలన గురించి మీరు మాట్లాడుతుంటే పేదల రక్తం తాగుతూ మీరు పేదలకు సహాయం చేయటం అని అంటే చెప్పడానికి అసలు. అందుకే మీరు ఆ చెప్పిన సూపర్ 6 హామీలు అమలు, ఆడబిడ్డ పథకం, విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంటు, ఇతర పథకాలు సంవత్సరం అయింది, ఓపిక పట్టారు జనం కూడా. వాళ్ళే మొన్నే వచ్చారు కదా అని. ఇంకా 13 నెలలు దాటిపోయిన తర్వాత కూడా ఇంకా అమలు చేయటం లేదు. అందుకని P4 అనేది వాళ్ళు మీరు ఏదో ప్రజలు నమ్మిద్దామని అనుకుంటే చాలా గతంలో జరిగినాయి. భూదాన ఉద్యమాలు జరిగినాయి, భూములు పనిచేస్తున్నామని, ఇవన్నీ ఫెయిల్ అయిపోయి చరిత్రలో కనపడుతున్నాయి. ఇదేమో ఒక పార్టీలకు సంబంధించిన విషయం కాదు. దాన్ని మళ్ళీ మళ్ళీ మీరు తప్పుదారి పట్టించేయటం బండారం బట్టబయలైపోతుంది. రైట్ సార్. ఇప్పుడు విభజన హామీలకు సంబంధించి ఈ టైంలో ఈ 11 ఏళ్ళు ఏదైతే విభజన జరిగిన తర్వాత ఈ 11 ఏళ్ళ టైంలో కేంద్రం నుంచి మనకి సరైన సహకారం అందలేదని ఇందాక చెప్పారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటు ఇప్పుడు మన ఈ పార్టీకి వచ్చిన బలం మీద ఆధారపడింది. అవును. సో ఇప్పుడు అత్యద్భుతమైన అవకాశం ఉంది. అవును. సో చంద్రబాబు గారు దీన్ని యూజ్ చేసుకుంటున్నారా కరెక్ట్గా? అంటే మీరేం చెప్తారు? ఏమీ లేదు. వచ్చిన మంచి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి. అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోవటం కరెక్టా కాదా రకరకాల వాదనలు ఉన్నాయి. అసలు పొత్తే పెట్టుకోకూడదు, పోనే అయిపోయింది. పొత్తు పెట్టుకున్నారు, గెలిచారు. మీ మీద జేడీయూ మీద ఆధారపడి ఉన్నారు. మీ మద్దతు లేకపోతే ప్రభుత్వం లేదు. మిమ్మల్ని లెక్క చేయడం కాదు, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని లెక్క చేయటం. మీరు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చారు? ఎన్ని కాగితాలు ఇచ్చారు? ఆ కాగితాలు ఏమేమి ఆమోదించారు చెప్పండి. ఒక్కటి, ఇది కారణం ఒకటే, ఏమి ఆలు చేయకుండానే 2029లో కూడా మీరే ప్రధానమంత్రి అని చెప్పడం అంటే, మీరు ఇలా భజన చేస్తే రాష్ట్రానికి నిధులు వస్తాయా? మద్దతు ఇచ్చారు మీరు, లోపల బయట కేంద్రం మీద ఒత్తిడి చేయాలి. ఒత్తిడి చేసుకొచ్చి మా మద్దతు కావాలంటే మా ఆంధ్రప్రదేశ్కి ఇవి చేయాల్సిందే, చట్టబద్ధంగా కావాల్సినవి. ఇదేమి గొంతెమ్మ కోరికలు కాదుగా. ఎందుకు ఒత్తిడి చేయాలి? మీ మంత్రులు ఉన్నారు ఇద్దరు, మీ ఎన్డీఏ సమావేశాలు జరుగుతాయి, ఇక్కడ బీజేపీ వాళ్ళు మంత్రులుగా ఉన్నారు. మీరు వెళ్ళి మోడీ గారిని, అమిత్ షా గారిని చాలాసార్లు కలిశారు. ప్రత్యేకించి లోకేష్ గారిని కూడా మోడీ గారు పిలిపించి చాలా టైం ఇచ్చారు, వాళ్ళే చెప్పుకున్నారు. టైం ఇచ్చి ఏం మాట్లాడుకున్నారు మీరు? ఏదో పర్సనల్లో కుటుంబం విషయాలు మాట్లాడడం సరదాగా ఓకే, కానీ ఆంధ్రప్రదేశ్ గురించి ఏమి ఇచ్చారు? ప్రత్యేక హోదా ఏమైపోయింది? గతంలో మీరేగా హోదా రాష్ట్రానికి సంజీవిని అన్నారు. అమరావతి రాజధాని మాట్లాడుకున్నాం. వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఏమైపోయింది? దాని ప్రస్తావనే లేదు. విద్యా వైద్య సంస్థలు, దానికి కావాల్సిన నిధులు ఎక్కడున్నాయి? సెంట్రల్ యూనివర్సిటీలు ఎన్ని, ఐఐటీలు ఎన్ని, అవి ఎక్కడెక్కడ నడుస్తున్నాయి? ఇప్పుడు అద్దె భవనాల్లో ఇంకా నడుస్తున్న సంగతి ఉంది. అమరావతిలో పెడతామని కేంద్ర ప్రభుత్వ సంస్థలకి 300 ఎకరాలు స్థలాలు కేటాయిస్తే ఇంతవరకు కార్యాలయాలు 11 ఏళ్ళలో పెట్టాల. రాష్ట్రంలో ప్రభుత్వం అంటే వైసీపీ పట్టించుకోవాలా? మీకేమొచ్చింది? ఇలా మొత్తం ఉన్న అవకాశాన్ని పూర్తిగా వాళ్ళ సొంత లాభం కోసం వినియోగించుకున్నారు. అలాగే బీజేపీ కేంద్రం కూడా వీళ్ళని గుప్పెట్లో పెట్టుకోవటానికి రకరకాలుగా ఉన్న ఆరోపణలు, కేసులు గత ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం మీద, వాటిల్ని
అడ్డం పెట్టి వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది తప్ప వీళ్ళు చేయట్లే. వీళ్ళు కూడా దాన్ని ఎదుర్కొని ఈ ప్రభుత్వం కూడా నిలదీయగలిగిన పరిస్థితి లేదు. బుడమేరుకు వరదలు వచ్చి సంవత్సరం అయింది. 7,000 కోట్ల రూపాయలు బుడమేరు సహాయం చేయాలని కేంద్రాన్ని లేఖ రాశారు. ఇప్పుడు ఒక్క నయ పైసా రాదు. ఇంకా ఏమి 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 చేయటానికి అత్యవసరంగా రావాల్సింది. రాష్ట్రంలో ఉన్న ప్రజలు సుమారుగా 700 కోట్లు ఇచ్చారు. కేంద్రం ఒక్క నయ పైసా ఇవ్వాల. సంవత్సరం అయిపోతుంది బుడమేరు, మళ్ళీ బుడమేరు ముంపు ప్రమాదం వస్తుంది. ఏమిటి అడగలిగిన ధైర్యం మిగిలేదు. గొప్పలు చెప్పేయండి, మా పలుకుబడి అంత ఉంది. సుడిగాలి పర్యటన చేశారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో. ఏం తిరిగారం కాదు, ఏమి తెచ్చారు, ఏం ఒత్తిడి చేశారు. అందుకే ఉన్న రాష్ట్రానికి ఉన్న అవకాశాన్ని పూర్తిగా వీళ్ళు ఒత్తిడి చేయటంలో విఫలమవుతున్నారు. మరి ఏమిటి, ఎందుకు భయపడుతున్నారు, కారణం ఏంటి వాళ్ళే చెప్పారు. రైట్. విజయవాడ నగరాభివృద్ధికి సంబంధించి మెట్రో రైలు అవసరం అంటే ఏం చెప్తారు? మెట్రో రైలు కేంద్ర ప్రభుత్వం వేస్తాను. దాంట్లో అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి. అసలు మెట్రో దేశంలో సక్సెస్ అయిందా కాలేదా, హైదరాబాదులో ఏమైంది, దాని మీద ఉన్న ఖర్చు ఏంటి, ఇవన్నీ ఒక భాగం. కాబట్టి దాని మీద అభిప్రాయాలు. కానీ ఈ మెట్రో మీరేస్తానన్నది దాని సంగతి చూసుకున్నా ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్. మరి కేంద్ర ప్రభుత్వం ఏమిస్తూ ఉంది? ఇప్పుడు మెట్రోకు అయ్యేటువంటి వ్యయంలో 20% కేంద్రం ఇస్తుందంట, 20% రాష్ట్రం అంట, 60% అప్పు చేయాలంట. ఎవరు చేస్తారు అప్పు? ఎవరు చెల్లిస్తారు? రాష్ట్రమే. అంటే 80% రాష్ట్రము, 20% కేంద్రం. 100% మిగతా అన్ని చోట్ల 100% కేంద్ర ప్రభుత్వ దీంతో మెట్రో వేశారుగా. పోనీ మెట్రో మీరు అవసరమని భావిస్తున్నారు కదా, దానివల్ల అద్భుతం జరుగుతుంది అంటున్నారు కదా, నిజం ఎందుకు తేలా? మరి రేపు ఈ అప్పులన్నీ ఎవరు తెరచాలి? రెండోది, ఈ అప్పులు తీసుకొచ్చి ఇవన్నీ వచ్చి ఇవి నడుస్తాయా? రేపు దాని మీద మెట్రో దాని మీద నష్టాలు లేకుండా ఉండాలంటే ఎంత భారం అవుతుంది? ఇవన్నిటి మీద ఏమన్నా ఆలోచన ఉందా? 11 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఇది కూడా టెండర్లు, మాటలు, ఇది తప్ప దీని ముందుకు సాగే అవకాశాలు మెట్రోకి సంబంధించి అటువంటి నమ్మకం కలగట్లేదు. రెండోది, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు తెస్తే పోనీ లాభమో నష్టమో కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బు ఇచ్చింది కాబట్టి మెట్రో వేశారు అని అనుకోవచ్చు. అది ఉపయోగం ఎంత అనేది ఒక భాగం. రెండోది, కేంద్రం నుంచి నిధులు రావట్లా. ఆ రకంగా విజయవాడ సిటీ అభివృద్ధికి సంబంధించి ఇప్పుడేం పక్కనే రాజధాని గడుపుతున్నారు, వేలాది కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి అక్కడ గడుపుతున్నారు. కానీ ఇక్కడ విజయవాడ సిటీలో సింగనగర్ కానీ, అయోధ్య నగర్ కానీ, లేకపోతే ఇటు 1 టౌన్ కానీ ఈ సరైన కనెక్టివిటీ లేదు. అలాగే ఫ్లైఓవర్ల నిర్మాణం, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, అండర్ పాసులు, చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. దీనికోసం కనీసం 1,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. జనం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పక్కన రాజధాని, ప్రపంచ రాజధాని కడతామని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. కానీ విజయవాడ మీద ఎందుకు ఇంత చిన్న చూపు అనుకుంటున్నారు? అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ, CRDA, రాజధాని 29 గ్రామాలు అమరావతి. ఈ CRDA పరిధిలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 58 మండలాల్లో 8,600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ క్యాపిటల్ రీజన్ ఏర్పడింది. రాజధాని అభివృద్ధితో పాటుగా ఈ CRDA ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఒక ప్లాన్ రూపొందించారు. అసలు పూర్తిగా అది మర్చిపోయారు. దాంట్లో CRDA రాకముందే ఉడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉండేది. తెనాలి, మంగళగిరి, విజయవాడ, గుంటూరు అర్బన్ డెవలప్మెంట్. ఆ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నప్పుడే కొన్ని రోడ్లు, కొన్ని వంతెనలు కట్టేవాళ్ళు. CRDA అని వచ్చిన తర్వాత ఉడాలో జరిగింది జరగలేదు, CRDAలో చేస్తానది లేదు. అంటే ఎప్పటిదో చరిత్ర కలిగినటువంటి విజయవాడ, గుంటూరు లాంటి కార్పొరేషన్లని పాత నగరాలుగా మార్చేస్తారు. అమరావతి డెవలప్ కావాలని ఇక్కడ కూడా కోరుకుంటున్నారు. కానీ అమరావతి న్యూ సిటీ, విజయవాడ, గుంటూరు ఇవన్నీ ఓల్డ్ సిటీలా. కానీ ఇప్పటికిప్పుడే అమరావతి ఏం కాదు కదా, ఉన్నదాన్ని కాదు, దీన్ని డెవలప్ చేయాలి. దీంట్లో బాధ్యత ఉంది. ఇప్పుడు జనం ఇక్కడ 15 లక్షల మంది ఇక్కడ ఉన్నారు, గుంటూరులో ఉన్నారు, మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ చేశారు. విజయవాడలో మీకు చెప్పాలంటే మేము ఐకానిక్ బ్రిడ్జ్ కడతాం, అమరావతి కడతాం ఉన్నారు.
గుణదలలో విజయవాడలో 2009లో శంకుస్థాపన చేసిన ఫ్లైఓవర్ బ్రిడ్జి 4 పిల్లర్లు తప్పేంత వరకు ఏం లేదు. 16 ఏళ్ళు అయ్యింది. ఎన్ని ప్రభుత్వాలు మరి? సిగ్గుపడాలి. ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పేవాళ్ళు వేరే సంగతి కాదు. ఒక బ్రిడ్జి సగంలో అయిపోయి లక్షల మంది జనం గుణదల మీరు వెళ్తే రోజు ట్రాఫిక్ ఆగిపోయి అక్కడ 3 వంతెనలు దాటాలి. రైల్వే లైన్ పడిపోతే అసలు మొత్తం జనం మొత్తం అభివృద్ధి జరగలేదు. సింగనగర్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టి దాదాపు 25 ఏళ్ళు దాటిపోయింది. ఓల్డ్ అయిపోయింది బాగా. ట్రాఫిక్ పట్ల లేదు. 1 టౌన్కి బ్రిడ్జిలు లేవు. అసలు విజయవాడకి మీరు ఒక పరిశ్రమ కాదు కదా, ఒక అభివృద్ధి కాదు కదా. సిగ్గుచేటు ఏంటంటే విజయవాడ కార్పొరేషన్ బిల్డింగ్ ప్రారంభించి 20 ఏళ్ళు అయింది. దాన్ని పూర్తి చేయకుండా పాడుపట్టేశారు. ఇంకా ఏం చెప్పాలి? ఏమి అభివృద్ధి చేసినట్టు? ఇవేమి అభివృద్ధి చేయాల, అమ్మకాలు మాత్రం స్పీడ్గా చేస్తారు. ఉన్న భూములన్నీ ఖాళీ చేసే పని ఉంది, డెవలప్మెంట్ లేదు. గుంటూరు అలాగే ఉంది. అలాగే విజయవాడకి శాంక్షన్ అయిన భూగర్భ డ్రైనేజీ 460 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు మంజూరు అయితే దాంట్లో ఇప్పుడు సగం కూడా ఖర్చు పెట్టలా. ఇప్పుడు దాదాపు 15 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఏదో కేటాయిస్తాం చేస్తూ ఉండదు. సిగ్గుపడాలి. ఈ డ్రైనేజీ ప్లాంట్లు ఏంటి ఇవన్నీ కూడా. అందుకే ఇది పూర్తిగా విస్మరించారు. ఈ దగ్గర నిధులు ఇవ్వట్ల, భూములు మాత్రం ఎక్కడెక్కడ మిగిలిన భూములన్నీ కేటాయించేస్తారు. అందుకని ఈ ప్రాంత ప్రజలు కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న ఆగ్రహంతో మాత్రం మీ ఉద్యమాలతో అయినా ప్రభుత్వంలో కదలిక రావాలని, భవిష్యత్తులో ప్రజామోద యోగ్య నిర్ణయాలు వెలువరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నమస్తే.